ఏదైనా స్పెషల్ డే వస్తే కంపల్సరిగా వెళ్తాం మేము. మా వారు రాకపోయినా కూడా నేను, మా పిల్ల బస్సుకైనా వెళ్తాము. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శాంతి ఎంపీఎల్ బ్లాగ్స్. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ వీడియో జనవరి 1 రోజు తీసిన వీడియో. అప్పటి నుంచి నేను అప్లోడ్ చేయలేదన్నమాట. ఎందుకంటే మీరు చూసే ఉంటారు, మా తాతయ్య చనిపోవడము, ఆ తర్వాత నాకు ఫీవర్ వచ్చింది, మా సార్కు ఫీవరు, ఇట్లనే సరిపోతుందనమాట. షార్ట్ వీడియోలు కూడా ఎప్పుడో తీసినవి సేవ్ చేసుకొని పెట్టుకొని ఉంటే అవి అప్లోడ్ చేస్తున్నాను అనమాట. సో అందుకే నాకు కుదరడం లేదు. 8 days అయిపోయింది ఇప్పుడు లాంగ్ వీడియో అప్లోడ్ చేసి. ఇప్పుడైతే మీ ముందుకు గండి వీరాంజనేయ స్వామి టెంపుల్తో మీ ముందుకు వచ్చానమాట. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి మీకు కనుక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఒక చిన్న కామెంట్ తెలియజేయండి ఈ టెంపుల్ ఎలా ఉంది అనేసి. ఇంకా ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటో చూద్దాం, సరేనా? ఇక్కడ పాపాగ్ని నది ఉంటుంది. ఈ నది చాలా ప్రత్యేకత ఉంది ఈ నదికి, ఈ టెంపుల్కి అనమాట. గండి వీరాంజనేయ స్వామి టెంపుల్ అంటేనే చిన్నపిల్లలకి ఏదైనా గ్రహదోషాలు ఉన్నా, పెద్దవాళ్ళకి, అంటే కొంతమంది అంటూ ఉంటారు కదా పల్లెల్లో దయ్యాలు పట్టినాయి, వాళ్ళకి ఏదో చెడు ఉంది, ఏదో శాతమాలం చేసినారు, ఇట్లా అంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళకు ఈ ఈ గండికి వచ్చి ఈ పాపాగ్ని నదిలో మునిగి మనం కట్టుకొని వచ్చింటాం కదా బట్టలు, ఆ బట్టలతోని మునిగేసి ఆ బట్టలు తీసి పక్కన పడేసి ఇంకా వేరే బట్టలు వేసుకొని దేవుడి దర్శనానికి వెళ్ళి దర్శనం చేసుకొని ఒక్క రోజంతా కూడా టెంపుల్లోనే పడుకోవాలి. అలా చేస్తే మనకున్న ఏమైనా చెడు అంతా పోయి మంచి జరుగుతుందనేసి ఇక్కడ నమ్మకం అన్నమాట. ఇంకొకటి ఏంటంటే చిన్నపిల్లలకి తాయితలు ఇస్తారు. 300, 215 ఆ తాయితలు ఎందుకంటే చిన్నపిల్లలకి మెల్ల వేస్తారు. ఏమైనా బాలగ్రహ దోషాలున్నా, పిల్లలు మాటికి ఏడుస్తూ ఉన్నా, ఏదైనా అలా ఉంటే కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే మాటికి ఏడవడము, మధ్యలో నైట్లో లేచి ఏడవడము, ఇంకా అట్లా ఏమైనా ఉంటే ఇక్కడ తాయితలు అయితే ఇస్తారు. చాలా ఫేమస్ అనమాట గండి వీరాంజనేయ స్వామి టెంపుల్ అంటే. మేము జనవరి 1 రోజు అయితే వెళ్ళామన్నమాట. బాగా ఎంజాయ్ చేసాము. ఇక్కడ లొకేషన్ చూడండి, చాలా బాగుంది. నేనైతే బాగా ఎంజాయ్ చేసిన. ఎంతసేపు నువ్వే మునుగుతావా, మేము మునిగేది ఏమి ఉండదా అని చెప్పేసి మా ఆయన అంటా ఉంటే ఇంకా ఇక్కడ నాకు కూర్చున్నా కదా, లేబుద్ధి అస్సలు అవ్వట్లే. ఈ వాటర్ చూడండి, మీకు కూడా అనిపిస్తుంది లేబుద్ధి అవ్వద్దు ఎవరికైనా కూడా కదా, అలా ఉందన్నమాట. ఎంత తేటగా ఉన్నాయి నీళ్ళు. ఇక్కడ ఎప్పుడు వాటర్ అయితే ఉండదు. ఎక్కువ వర్షాలు పడితేనే ఈ నదిలోకి నీళ్ళు వస్తాయి. నదిని పాపాగ్ని నది అంటాము. ఇంకా నేను మునిగేసిన తర్వాత మా వాళ్ళు మునుగుతారులే అన్నట్టు ఇంకా ఉన్నామన్నమాట. ఇక్కడ వెనకల కనిపిస్తుంది కదా మొత్తం చెట్లు, పెద్ద కొండలు, అవి అక్కడ పైన కూడా చిన్న టెంపుల్స్ ఉన్నాయి. శివాలయం ఉంది, ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది, ఇంకా ఇండ్లు కూడా ఉన్నాయి. పైన కొన్ని ఇండ్లు ఉన్నాయి, ఒక 5-6 ఇండ్లు. నేనైతే ఒక 8th క్లాస్లో ఏమో వచ్చిన ఇక్కడికి, మా నాన్న, మా అక్క, మేము అప్పుడు చూసినా అనమాట. మొత్తం పైకెక్కి చూసినాము. ఒక 2 days ఇక్కడనే ఉండి చాలా బాగుంది ఇక్కడ ఎంత ప్లేస్. మా పాప కూడా మునుగుతుంది, బాగా ఎంజాయ్ చేస్తుంది. ఎక్కడికి వచ్చినా కూడా న్యాయం చేస్తుంది అనమాట. అంత బాగా ఎంజాయ్ చేస్తుంది. ఇంకోటి ఏంటంటే మేము జనవరి 1 రోజు వేరే వాళ్ళని కూడా అడిగామన్నమాట, వస్తారంటే వస్తాము అని చెప్పేసి రాకుండా పోయినారు. వాళ్ళు కూడా వచ్చింటే బాగుండనమాట. ఒకరు వీడియో తీస్తా అంటే ఇంకా మేము బాగా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం, కానీ వాళ్ళు రాలే. ఇంకా మాకు కొంచెం బాధ వేసిందనమాట. ఎవరో కొత్త బైక్ తీసుకొచ్చుకొని ఇక్కడ స్టిల్స్ ఇస్తున్నారు, ఒకళ్ళ మించి ఒకరు. అది కింద పడితే ఇంకా వాళ్ళ కథ అంతే అనమాట. బండి ఇక్కడ అసలు పోవడంలే వాటర్లో, అయినా కూడా దొబ్బకుండా పోయినారు అక్కడికి. ఇక్కడైతే ఒక షార్ట్ వీడియోకి నేను డ్యాన్స్ వేస్తే 50K వ్యూస్ అయితే వచ్చినాయన్నమాట. సూపర్ అబ్బాయి, లొకేషన్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. మీరు కూడా ఎవరైనా గండి వీరాంజనేయ స్వామి టెంపుల్కి వచ్చి స్టే చేసి ఇక్కడున్న టెంపుల్స్ కానీ లేకపోతే చుట్టుపక్కల కొత్త ప్లేస్లు కానీ చూడాలనుకుంటే ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి. అంటే రూమ్స్ ఉన్నాయి,
లేదంటే మనం టెంపుల్లో అయినా పడుకోవచ్చు. ఫుడ్ కూడా ఉంటుంది. గుడి తరపున ఫుడ్ కూడా పెడతారు. లేకపోతే మనం బయట మనీ పే చేసి అయినా తినచ్చు. అన్ని సౌకర్యాలు ఉన్నాయన్నమాట. ఇంకా నేను ఎంజాయ్ చేసిన తర్వాత వీళ్ళు మా సారు మా పిల్ల స్టార్ట్ చేసినారు చూడండి. ఇంకా రండి పోదాము, 5 అవుతుంది టైం, పోయేసరికి లేట్ అయిపోతుంది కదా అనేసి అని చెప్తే కూడా రావడంలే. మామూలుగా అయితే ఎప్పుడు వచ్చినా కూడా మేము ఒక్కరోజు ఇక్కడే పడుకొని వెళ్తాము. ఇక్కడ తిరునాళ్ళ కూడా జరుగుతుంది, చాలా బాగా జరుగుతుంది. ఇక్కడ రాళ్ళు పెట్టినారు చూడండి. అవి ఎందుకంటే మన మనసులో ఏదైనా ఒక కోరిక అనుకోవాలి, అంటే ఒక ఇల్లు కట్టుకోవాలి, లేదంటే ఏదైనా ఒక జాబ్ కావాలి నాకు అని మనసులో అనుకొని ఒక 5 రాళ్ళు కానీ లేకపోతే 9 రాళ్ళు కానీ బేస్ సంఖ్యలో పెడితే మనకు అనుకున్న కోరికలు నెరవేరుతాయని అర్థం అనమాట. అందుకే అందరూ అట్లా రాళ్ళు పెట్టేసి వెళ్ళారు. నేను కూడా పెట్టాను, మీరు చూసే ఉంటారు ఒక షార్ట్ వీడియోలో. నేను కూడా ఒక కోరిక అనుకొని పెట్టినాను అనమాట. ఎప్పుడు నెరవేరుతుందో ఆ కోరిక మరి. ఇంకా మేము నదిలో స్నానాలు చేసేసి దేవుడి దర్శనానికి వచ్చాము ఇక్కడికి. వచ్చినప్పుడల్లా ఒకలా ఉంటుందన్నమాట టెంపుల్. అంటే కొత్తగా అంతా మారిపోతూ ఉంటుంది. ఇంకా దర్శనానికి పోదామనేసరికి మా పిల్ల ఇక్కడ చూడండి ఇయర్ మాస్క్ కనిపించేసరికి ఇది తీసి నాకు అంటుంది. ఇప్పుడు బాగా ట్రెండింగ్ కదా, రష్మిక మండన్ పెట్టుకునింది కదా ఒక సినిమాలో. ఇంకా బాగా ట్రెండింగ్ అయిపోయింది ఈ ఇయర్ మాస్క్. వాళ్ళు ఎంత చెప్తే అంత ఇవ్వాలి. మామూలుగా అయితే ముందు 150 అలా ఉండేది, ఇప్పుడు 300 చెప్పినారు. ఇంకా తప్పదు కదా మరి, తీసి ఇచ్చినాము. ఇంకా మేము అక్కడికి వెళ్ళినాము. అబ్బా టెంపుల్ దగ్గరికి ఎంతమంది జనం ఉన్నారంటే క్యూ ఉన్నారు, చాలా పెద్ద క్యూ ఉంది. ఓయమ్మ, ఇప్పుడే టైం 5 అయింది కదా, మనము ఇంటికి ఈ దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళేసరికి సుమారుగా టైం పడుతుంది. వద్దులే, అందులో బైక్లో వచ్చినాము, బస్సులో కాదు. బస్సులో అయితే ఎలాగైనా పోవచ్చు, బైక్లో పోలేము కదా నైట్ అనుకొని ఇంకా ఏం చేసినామంటే టెంకాయ తీసుకొని బయట కొట్టుకున్నాము, దేవుడికి కొట్టుకొని తర్వాత ముక్కొని ఇక్కడైతే బొట్టు పెట్టించుకుంటున్నాము. మాకైతే దర్శనం అయితే చేసుకోలే మేము లోపలికి వెళ్ళి. అంటే ఆ చుట్టుపక్కల ఎక్కడ మనము అంటే టెంపుల్కు చుట్టుపక్కల ఎక్కడ మనము టెంకాయ కొట్టుకున్నా ఒకటే, దేవుడిని దర్శనం చేసుకున్నట్టే. ఇంకా బాగా అయితే మాకు ఇక్కడ ఎంజాయ్ చేసామన్నమాట. మొత్తానికి దేవుడి దర్శనం ఒక్కటి మాకు దక్కలేదనేసి కొంచెం బాధ అంతే. అయినా బయట మేము టెంకాయ కొట్టుకొని దేవుడికి మొక్కొని వచ్చినాము. చాలాసార్లు వెళ్ళాము. సో ఇంకా ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు వద్దామనేసి అనుకున్నాం. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.